హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మేము స్పేస్ సెంటర్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారనమాట. సో ఇక్కడ లెస్టర్లో స్పేస్ సెంటర్ ఉంది. నేను యూకేకి వచ్చిన కొత్తలో వెళ్ళాను అనమాట. నాకు ఈ స్పేస్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అట్లా ఉండేది. నేను ఏమవుతారని అడిగితే కూడా ఆస్ట్రోనాట్ అవుతా అని చెప్పేదాన్ని అనమాట. స్టిల్ ఆ ఇంట్రెస్ట్ ఇంకా ఉందన్నమాట. స్పేస్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలన్నా, ఏదన్నా యూనివర్స్ గురించి తెలుసుకోవాలన్నా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా. ఐఎమ్ షూర్ చాలా మందికి ఆ డ్రీమ్ ఉండి ఉంటుంది, ఆస్ట్రోనాట్స్ అవ్వాలని లేదా డాక్టర్స్ అవ్వాలని. చిన్నప్పుడు చాలా అనుకుంటాం కదా, బట్ పెరుగుతున్న కొద్దీ మన కెరీర్ గోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బేసికల్గా నాకు ఇట్లాంటి పెద్ద పెద్ద ఏమంటారు లైఫ్కి సంబంధించిన గోల్స్ చూస్ చేసుకోవడానికి బాగా భయం వేసే టాపిక్ ఏంటంటే మ్యాథ్స్ అనమాట. నేను మ్యాథ్స్ ఎప్పుడు భయపడుతూ ఉండేదాన్ని. ఆస్ట్రోనాట్ అనగానే మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ మళ్ళీ ఉంటాయేమో అని చెప్పేసి నాకు చాలా భయం వేసేది. సో ఆ మ్యాథ్స్ భయంతో కొన్ని ప్రొఫెషన్స్కి వెళ్ళకూడదు అని డిసైడ్ అయిపోయా. మెయిన్గా సాఫ్ట్వేర్ సైడ్ రావడానికి మ్యాథ్స్ కొంచెం తక్కువ ఉంటుందేమో అని బీటెక్లో సిఎస్సి చూస్ చేసుకున్నా. బట్ ఏంటంటే ఇట్లా మ్యాథ్స్కి భయపడే వాళ్ళు అప్పుడనే కాదు, ఇప్పుడు కూడా అట్లానే ఉన్నారనమాట. చాలా మందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, అదొక ఫోబియా మనకి. మ్యాథ్స్ క్లాస్ అంటే ఈరోజు ఎక్కాలు చెప్తారేమో, టేబుల్స్ అడుగుతారేమో అని క్లాస్ కూడా ఎక్కొట్టే వాళ్ళము. మీ కిడ్స్ ఎవరైనా అట్లా సఫర్ అవుతూ ఉంటే ఐ హ్యావ్ ఎ గ్రేట్ సొల్యూషన్. బాన్జో అని ఒక ఆన్లైన్ మ్యాథ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఉంది. వాళ్ళు ఫన్ అండ్ ఇంటరాక్టివ్ వేలో కిడ్స్కి మ్యాథ్స్ టీచ్ చేస్తారనమాట, గేమ్స్ లాగా పజిల్స్తోని. సో దట్ వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు అండ్ మ్యాథ్స్ మీద అంత హేట్రెడ్ కూడా ఉండదు అనమాట. నేను లాస్ట్ టైం మా ఇండియాకి వెళ్ళాము, మా కజిన్కి సజెస్ట్ చేస్తే వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయించింది అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. మ్యాథ్స్ క్లాస్ అయిపోయాక బయటకు వచ్చి ఫన్ చేస్తూ గేమ్స్ లాగా ఆడుతూ నేర్చుకున్నా, చాలా బాగుంది పజిల్స్ లాగా అని చెప్పేసి అన్నాడు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ రియాక్షన్, ఎందుకంటే మ్యాథ్స్ క్లాస్ నుండి వచ్చేవాడు ఎవడు అంత హ్యాపీగా వస్తాడో నేనైతే అనుకోలేదు. సో మీరు ఎవరైనా మీ పిల్లలకి ఇట్లా మ్యాథ్స్ నుండి సఫర్ అవుతుంటే, మీరు వాళ్ళకి ఏదైనా మంచి క్లాస్ ఇప్పించాలి అనుకుంటే బాన్జో వాళ్ళు 1 hour ఫ్రీ వర్క్ షాప్ ఆఫర్ చేస్తారు. దాంట్లో జాయిన్ అవ్వండి అండ్ చూడండి మీకు ఎట్లా అనిపించిందో. తర్వాత యూ కెన్ ఎన్రోల్ ఫర్ ద కోర్సెస్. వాళ్ళు ఇండియాలోనే కాదు, యూకే, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ చాలా కంట్రీస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఆల్ యూ నీడ్ ఈస్ ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్. సో చూడండి, వాళ్ళు 5 to 15 years ఓల్డ్ పిల్లలకి మంచి ఇంటరాక్టివ్ వేలో మ్యాథ్స్ క్లాస్ ఆఫర్ చేస్తారు. సో చూడండి, మీ ఫింగర్ టిప్లో ఉంది ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ. మీ పిల్లలకి ఒకవేళ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే గివ్ ఎ ట్రై. అండ్ లింక్ డిస్క్రిప్షన్ ఆల్సో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తా. క్లిక్ ఆన్ ఇట్ అండ్ చూడండి, గివ్ ఎ ట్రై. సో దట్స్ ఆల్. స్పేస్ సెంటర్ చూపిస్తాను మీకు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మేము ఉండే దగ్గరలోనే ఉంది. అప్పుడు చూసినప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు మేము లంచ్కి వచ్చాము. లంచ్ చేసేసి ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి స్పేస్ సెంటర్కి వెళ్తాము. సో స్టే ట్యూన్, వీడియో చాలా బాగుంటుంది. ఇందులో ఒక శాటిలైట్ ఉంది, అది స్పేస్లోకి వెళ్ళిన శాటిలైట్ అనమాట. అపోలో ఏదో నెంబర్ నాకు ప్రాపర్గా తెలియదు, లోపలికి వెళ్ళాక చూపిస్తాను మీకు. సో ఆ శాటిలైట్ ఇక్కడ పెట్టిరనమాట. అది మీకు మొత్తం లోపలంతా దాని డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎప్పుడు ఆల్మోస్ట్ వచ్చి 5 years అవుతుంది, నాకు ఎక్కువ డీటెయిల్స్ గుర్తులేవు. బట్ లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం రండి. ఇక్కడ ఒక స్కల్ప్చర్ ఉంది, మనకి చూడడానికి ఆస్ట్రోనాట్ అవుట్ఫిట్ వేసుకొని కనిపిస్తుంది కదా. సో ఇదేంటంటే పైనీర్ స్కల్ప్చర్ అంట. పైనీర్ అంటే ఏంటంటే నేను ఇప్పుడు గూగుల్లో చూసాను, ఏంటంటే ఎవరైనా ఒకరు ఫస్ట్ పర్సన్ వెళ్తే దాన్ని పైనీర్ అంటారట. స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ పర్సన్ ఈజ్ అ పైనీర్. స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ పర్సన్ని పైనీర్ అంటారు. ఇది ద పైనీర్ స్కల్ప్చర్ అనమాట. ఇక్కడ ఏమైనా రాసిందంటే వీళ్ళు సోవియట్ యూనియన్ ద్వారా జెమినీ 4 అనే మిషన్ ద్వారా వీళ్ళు అంతకుముందు స్పేస్ క్యాప్సూల్స్తో స్పేస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే అపోలో 1 మిషన్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆస్ట్రోనాట్స్ చనిపోయారంట. సో వాళ్ళకు గుర్తుగా ఈ స్కల్ప్చర్ కట్టారు ఇక్కడ. అండ్ వాళ్ళు ఫస్ట్ ట్రావెల్ చేసిన వాళ్ళు అట్లా దాన్ని రిజెంబుల్ చేస్తూ ఇది ఇక్కడ పెట్టారనమాట, ద పైనీర్ అని. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడిన తిరుగుతున్నాం. డిసేబుల్డ్ ఆటోమేటిక్ షో చూసే వెళ్దాం. షో బాగా చెప్తారు. అండ్ ఈ పాసెస్ 1 yearకి ఇస్తారు మనకి. సేమ్ ప్రైస్ మరి తీసుకోవాల్సింది కదా. అయ్యో దొరకని ఇచ్చేవాళ్ళు కదా. చోది చేస్తావా? తీసుకుందామా పాసెస్? మీరు ఎవరికైనా ఇస్తారు? 4 passes వస్తాయి. 5 వాళ్ళని చూసేవాళ్ళు కదా. సో
ఎంట్రన్స్ ఇది. మనము టికెట్స్ తీసుకోవాలి, బయట టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చాక ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంది. ఓ ఇక్కడ ఏదో ఉంది. ఇది ఏంటంటే ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఈ డ్రెస్ వేసుకోవడం, ఎవరైతే స్పేస్కి వెళ్ళడానికి ట్రైన్ అవుతారో అప్పుడు ఈ డ్రెస్, అండ్ లాంచ్కి అక్కడ స్పేస్లో ఉన్నప్పుడు వేసుకునే అవుట్ఫిట్, వర్క్ చేస్తున్నప్పుడు అండ్ ల్యాండింగ్ వేసుకునే అవుట్ఫిట్స్ అనమాట. ఇవి యాక్చువల్గా ఆస్ట్రోనాట్స్ వేసుకున్నవే. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బ్రిటిషర్ తను వేసుకున్న స్పేస్ సూటు అవన్నీ ఆల్రెడీ వాళ్ళు వేసుకున్నవే అనమాట, డిజైన్ చేసినవి కాదు. ఎవరైతే ఫస్ట్ స్పేస్లోకి వెళ్ళి ట్రావెల్ చేసిన వాళ్ళు వేసుకున్నారో ఆ అవుట్ఫిట్స్. సో ఇప్పుడు ఒక షో ఉందంట, షోకి వెళ్తున్నాం మనము. యాక్చువల్ శాటిలైట్ని షో అయిపోయిన తర్వాత చూపిస్తాం మీకు. నిజంగా అసలు స్కూల్లో స్టేజ్ మీదకి పిలిచి మరి హ్యాపీ బర్త్డే అంటే ఇట్లా ఉండాలి మనకి. అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. ఇట్లాంటి చాక్లెట్ ఇవ్వగానే రాస్తున్నప్పుడు ఒక చాక్లెట్ ఇస్తారు. సో మేము ప్లానిటోరియంకి వచ్చేసరికి చిన్నప్పటి చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని మాట్లాడుకుంటున్నాం అనమాట. నా వైబ్ ఇది. Come on, friends, step this way, for I will elucidate, educate, and illuminate your minds on an expedition of great wonders and the occasional error. Oh, it's here, simple. కొట్టాడు. పోదామంటే పాప నీకోసమే అయిపోయాడు. Into the space. Into space. ఇప్పుడు స్పేస్లోకి వెళ్తున్నాం మనం కదా. లెట్స్ గో ఇంటు ద స్పేస్. స్పేస్ షటిల్ టైర్ అంట. స్పేస్ వాక్ చేసేటప్పుడు ఈ సూట్ వేసుకుంటారంట. World every million minutes, but there's no reward so there's no subjective sense of speed. స్పేస్ స్టైల్ చూడట్లేదు అది స్పేస్
లైఫ్ ప్లాంట్ లైఫ్ ఎలా ఉంటది, ఆ బ్యాక్టీరియా ఉందో దాంట్లో యూజ్ అయ్యేలాగా వాటర్ వెళ్తున్నావేనా కన్నయ్య? స్పేస్ ప్రాబ్లం. సినిమా బాగుంటుంది. అంతరిక్షం డాకింగ్ 1 2 3 నెక్స్ట్ వచ్చి నొక్కుతున్నాం. వరుణ్ తేజ్ బాగుంటుంది కొంచెం బాగుంటుంది. నేను పప్పాని పిలిచేదాన్ని నేను. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డిజైన్ ఒక మేనేజర్ లాగా క్రియేట్ చేసి పెట్టారు. మళ్ళీ చెప్పు. మెయిన్ శాటిలైట్ ఇప్పుడు చూద్దాం రండి. ఇదంతా మనకి వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు స్పేస్లో, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, మనకు లోపల ఇంటీరియర్ ఎట్లా ఉంటుందని చెప్పేసి మనకు ఒక అబ్స్ట్రాక్ట్ లాగా క్రియేట్ చేసి చూపించారనమాట. బట్ మెయిన్ అసలు స్పేస్లోకి వెళ్ళిన శాటిలైట్ పైన ఉంది, అది చూద్దాం రండి. ఎట్లా హర్ష వెళ్ళడం? జస్ట్ ఎక్స్ప్లోర్ లేదు, దానికి వెళ్ళాలి పైన చూడడానికి. అంటే వస్తుంది గాలి వస్తూ ఉంటుంది. గ్రేట్ చెప్పండి Onboarding to shuttle. Onboarding to the shuttle. 1 2 3 ఇవన్నీ రీల్. అది ల్యాండ్ అయిన తర్వాత ఫోటో. ఇది రోవర్ అనుకుంటా, రోవర్ ఉంటుంది. లేదు, ఇది శాటిలైట్. డ్రెస్ సెట్ అయింది. నేను అదే చూసాను. పర్ఫెక్ట్ సెట్ అయింది. ఒక్క ఫోటో తీసుకుంటా ఇట్లా పట్టు. Good afternoon. This is a visitor's announcement. For your information, the National Space Centre's Rocket Tower and Business Cafe are all now closed. The remainder of the National Space Centre, including the gift shop, will close in 15 minutes' time at 5 p.m. Thank you. Just give us 2 minutes. Thank you. మనము మెయిన్ అపోలో 11 ఉన్న ప్లేస్కి వచ్చినాం అనమాట. అండ్ మెయిన్ స్పేస్ సెంటర్ పార్ట్స్ అన్ని ఇక్కడ పెట్టారు, మీకు అవన్నీ చూపిస్తారండి. సో ఇదేమో లూనార్ మాడ్యూల్, అపోలో 11 లూనార్ మాడ్యూల్ అంట. అక్కడ దిగినాక ల్యాండ్ అయినాక దీంట్లో నుంచే బయటకు వస్తారంట ఆస్ట్రోనట్స్. అండ్ దెన్ దిస్ ఇస్ అపోలో ఫ్యూయల్ సెల్. ఇది అపోలో 11 ఫ్యూయల్ సెల్. మెయిన్ అపోలో 11. అసలు మన ఫ్లోర్ వైజ్ మిస్ అయినా బాబా. ఇంకా ఏం చాలా చూడాలి మనము. అయ్యో ఈ ఫ్లోర్ లో ఏదో ఉంది, ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఎక్స్పీరియన్స్ లాంచ్ టవర్ అంట. అదే మనం ఇక్కడ పైననేమో మిషనరీస్ అన్ని చూడలేదు. ఇవన్నీ ఏం చూడలేదు. అటు సైడ్ ఇంకో రాకెట్ ఉంది. అక్కడైతే కంప్లీట్ మన కోసం చూస్తున్నాడు అయితే. మీకు ఎట్లా అనిపించింది? లైక్ మన ఎర్త్ ప్లానెట్ అనేది మనకు తెలిసినంత వరకు ఇప్పటివరకు జరిగిన రీసెర్చ్ ప్రకారము ద ఓన్లీ ప్లానెట్ విచ్ హ్యాస్ అ లైఫ్. అట్లాంటి ఒక్క ప్లానెట్ని మనము
చాలా డ్యామేజ్ చేస్తున్నాము అండ్ వీఆర్ వెరీ లిటిల్ మాలిక్యూల్స్ ఇన్ ద యూనివర్స్. అట్లాంటి మనము చాలా వాటి గురించి గొడవ పడతాము, అవి చాలా పెద్ద ఇష్యూస్ లాగా కన్సిడర్ చేస్తాము. క్యాస్ట్, కలరు, రిలీజియన్ అట్లాంటివన్నీ. ఇట్లా వైడర్గా ఆలోచించినప్పుడే మనకి లైఫ్ చాలా బాగుంటుంది. మనం చాలా చిన్నగా ఆలోచిస్తాము. ఇట్లాంటి ప్లేసెస్కి రావడం చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను 6 పెద్దగా కూడా తీసుకొస్తాను. మీకు ఎట్లా అనిపించింది ఈ ప్లేస్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలి అనుకుంటే ఇంకా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ శ్రావణి.